హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గమగమలకి స్వాగతం. ఈరోజు నేను ఈ శీతాకాలంలో అంటే చలికాలంలో మనకి ఇమ్యూనిటీని పెంచే ఒక లడ్డూని తయారు చేసుకోవడం చేసి చూపిస్తున్నాను మీకు. ఈ లడ్డు వలన మనకి చాలా ఉపయోగాలు ఉంటాయండి. అంటే అందులో మనకి శీతాకాలంలో కాళ్ళ నొప్పులు అవన్నీ వస్తాయి కదా చలికి, దానికి మళ్ళీ నడుము నొప్పి వచ్చిన వాటికి చాలా మంచిది. ఇది నరాలకు కూడా చాలా మంచిది. అందుకని ఈ లడ్డూని ఈ శీతాకాలంలో తీసుకుంటే చాలా మంచిది. ఇది ఆల్రెడీ నేను ఒకసారి చేసుకున్నాను లాస్ట్ మంతే. అయితే అప్పుడు నాకు వీడియో చేయడానికి కుదరక చేసి చూపించలేకపోయినాను. అందుకని అది మీకోసం ఈరోజు మళ్ళీ చేస్తున్నానండి. ఈ లడ్డు కోసం మనం దీన్ని గోందు లడ్డు అంటాము. గోందు అంటే ఇది ఒక రకమైన చెట్టుకు సంబంధించిన జిగురు ఉంటుందండి. ఇది మొత్తం చెట్ల నుంచి సహజసిద్ధంగా వస్తుంది. అందుకే ఇది మనకి ఆరోగ్యానికి అంత మంచిగా పనిచేస్తుంది. ఇది గోందు లడ్డు అంటే దీన్ని లడ్డు చేసుకోవడానికి పనికొచ్చే గోందు. దీంట్లోనే ఇంకొకటి కూడా ఉంటుంది, గోందు కటీలా అంటారండి దాన్ని. అయితే అది మనకి వేసవికాలంలో చలవ చేయడానికి ఉపయోగపడుతుంది. వేసవికాలంలో మనం జ్యూస్లు చేసుకుంటాం కదా, అప్పుడు దాన్ని వాడతాం. దాన్ని నేను ఆ టైంలో జ్యూసులు చేసేటప్పుడు మళ్ళీ మీకు దాని గురించి కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఈ గోందుతో లడ్డు తయారు చేసుకోవడం చూపిస్తాను రండి. ఈ లడ్డు కోసం ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకుంటున్నానండి. దానికి ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. అయితే డ్రై ఫ్రూట్స్ అన్నది మనం కాజు, బాదం మన ఇంట్లో మనకి ఏది నచ్చితే అవన్నీ వేసుకోండి. నేనైతే ఇక్కడ కాజు, బాదాము, పుచ్చకాయ ఉంటాయి కదా విత్తనాలు, అవి వేస్తున్నాను. మీ ఇంట్లో ఇంకా వేరే రకాలు ఏమైనా ఉంటే అవన్నీ నెయ్యిలో వేయించుకొని దాన్ని పౌడర్ కింద చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని పక్కకు తీసి పెట్టేసుకున్నాను. ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీలో వీటిని పౌడర్ కింద చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని గోందు ఇవి వేయించుకోవాలి. అయితే ఇవన్నీ ఒకటేసారి వేయించుకోవద్దండి, కొంచెం కొంచెం కింద వేయించుకుందాము. లేకపోతే లోపల వేగకపోతే అవి మనకి లడ్డు తినేటప్పుడు జిగురుగా అంటుకుంటాయి. అందుకని కొన్ని కింద వేయించుకోవాలి. ఇవి వేయించినప్పుడు మనకి పేలాలు వేగినట్టు ఇలాగా మంచిగా పొంగుతాయి. అయితే కొన్ని కింద వేయించుకోండి. చూడండి, మొత్తం ఈ గోందు అనేది మొత్తం అంతా వేయించేసినాను. వేయిస్తే మనకి ఇలా ముట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఇంకా ఇందులో నెయ్యి మిగిలింది కదా, దీంట్లోకి మనం కొబ్బరి పౌడర్ వేసుకోవాలండి. కొబ్బరి పౌడరు నెమ్మది లైట్గా వేయించుకోవాలి. దీంట్లో వేసుకొని 1 కప్పు వరకు కొబ్బరి పౌడర్ వేసుకొని నేను వేయిస్తున్నాను. ఇవన్నీ కూడా మనము లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోయినట్టు అవుతాయి. అందుకని కొంచెం లో ఫ్లేమ్లో ఇవన్నీ వేయించుకోవాలి నెయ్యిలోనే. ఇప్పుడు చూడండి, ఇది లో ఫ్లేమ్లో మనం ఈ కొబ్బరి అన్నది వేయించినాము. మంచిగా కలర్ వచ్చింది, మంచి స్మెల్ కూడా వస్తుంది నెయ్యిలో వేయించినందుకు. ఇప్పుడు ఈ కొబ్బరి పౌడర్ని తీసుకుపోయి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ గోందు అనేది వేయించుకున్నాం కదా, దాన్ని మనం ఇలాగా మ్యాష్ చేసుకొని పౌడర్ కింద చేసి పెట్టుకోవాలండి పక్కకి. ఇలా అంతా గట్టిగా నొక్కితే మొత్తం మ్యాష్ అయ్యి పౌడర్ కింద అవుతుంది. మరి ఎక్కువ పౌడర్ కింద కాదు, మామూలుగా కొంచెం అవుతుంది. చూడండి, ఇలా మొత్తం అంతా మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసుకొని ఈ పౌడర్ అంతా మనం పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ లడ్డు చేసుకునేటప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు దీన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను. మళ్ళీ నేను బాండి పెట్టుకొని దీంట్లోకి ఒక 4-5 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి అండి, గోధుమ పిండి ఇందులో వేస్తున్నాను. అట్లానే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, ఇది కూడా వేసి మొత్తం ఈ రెండు ఈ నెయ్యిలో మంచిగా వేయించుకుంటున్నాను. ఈ రెండు కలిపి ఇందులో వేయించుకోవాలి. అయితే ఇప్పుడు మనకి మొత్తం నెయ్యి అన్నది మొత్తం ఇంకిపోయింది కదా, ఇది మనకి ఇలా గట్టిగా ఉందనుకుంటారు, కానీ కాసేపటికి నెయ్యి అన్నది మొత్తం అంతా బయటకు వస్తుందండి. అప్పటి వరకు ఒక 5-10 నిమిషాలు దీంట్లో ఇలాగా నెమ్మదిగా వేయించుకోవాలి.
చూడండి, ఇప్పుడు మనకి ఇది కొంచెం వేగి ఇలా నెయ్యి అన్నది సపరేట్ అవుతున్నది. ఇలాగ ఇంకొక 2 నిమిషాలు ఉంటే ఇంకా కొంచెం నెయ్యి వస్తుంది. అప్పుడు మనం స్టవ్ అన్నది బంద్ చేసేసుకోవాలి. చూడండి, ఇలాగా మొత్తం బుడగలుగా వచ్చి మొత్తం నెయ్యి అన్నది పైకి తేలింది. అందుకంటే ఇప్పుడు దీనికి మనం మొత్తం పిండి అన్నది మంచిగా వేగినట్లు లెక్క. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని 1 నిమిషం చల్లారనిచ్చి దీన్ని మనం ఆ కొబ్బరి పౌడర్లో వేసేసుకుందాము. మరీ ఎక్కువ చల్లారనియొద్దు, ఎందుకంటే ఎక్కువ చల్లారితే కనుక మళ్ళీ లడ్డు చేయడానికి కష్టమవుతుంది. 1 నిమిషం దీన్ని చల్లారి చేసుకొని ఇది లడ్డు దాంట్లోకి కొబ్బరి పౌడర్ పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లోకి వేసేసుకుందాము. 1 నిమిషం అయింది కదా, ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మొత్తం తీసుకుపోయి ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం గోందిని మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. అట్లాగే మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాం కదా, ఆ పౌడర్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనము డ్రై జింజర్ అంటే సొంటి ఉంటుంది కదా, సొంటి పౌడర్ కొంచెం వేసుకోవాలండి. అట్లాగే మిరియాల పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవాలి. అలాగే యాలకుల పౌడర్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బెల్లం పౌడర్ వేసుకోవాలి. బెల్లం పౌడరు చూసుకొని వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత, దీనికి ఎంత సరిపోతుందో అట్లాగా. ఫస్ట్ కొంచెం వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి. కలుపుకున్నాక టేస్ట్ ఒకసారి చూసుకొని మనకి సరిపోయింది బెల్లం అనుకుంటే ఓకే, సరిపోతే కనుక ఇంకొంచెం బెల్లం వేసుకోండి. ఇలాగ దీనికి మొత్తం అంతా కలుపుకున్నాక ఇలా లడ్డు కింద చేసుకోవాలి. ఈ లడ్డు అన్నది చేసుకోవడానికి కొంచెం రాకపోతే కనుక నెయ్యి పడుతున్నట్లు లెక్క, అప్పుడు కొంచెం నెయ్యి అన్నది వేడి చేసుకొని ఇందులో వేసుకోండి. లడ్డు వచ్చేస్తే కనుక సరిపోతుంది. ఒకవేళ రాకపోతే పొడిగా ఉంటే కనుక పిండి, అప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని చేసుకోవాలి. ఇట్లానే మొత్తం అన్ని లడ్డూలు చేసుకోవాలి. అయితే ఈ పిండి అని పౌడర్ అన్నది మరి ఎక్కువగా చల్లారనివ్వకండి. ఎక్కువ చల్లారితే కనుక లడ్డు చేసుకోవడానికి రాదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డు అన్నది చేసేసుకోవాలి. ఇంతేనండి, మన లడ్డూలు అన్నవి మొత్తము రెడీ అయిపోయినాయి. దీనివల్ల మనకి ఈ లడ్డూలు తినడం వల్ల మనకి చాలా ఉపయోగం అని చెప్పాను కదా. ఇది పెరిగే పిల్లలు తింటే కూడా చాలా మంచిదండి. వాళ్ళకి నరాలకు సంబంధించిన అలాంటి ఏమి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా మంచిగా పెరుగుతారు పిల్లలు కూడాని. ఈ శీతాకాలంలో ఇవి తినడం అన్నది చాలా మంచిది. అందుకని మీరు కూడా ఈ శీతాకాలంలో వచ్చే డిసీజ్ నుంచి, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కదా శీతాకాలంలో, అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి ఇలాంటి లడ్డూలు అనేవి తయారు చేసుకొని తిని మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోండి.